వర్షాకాలం వచ్చిందంటేనే హ్యాపీ హ్యాపీ అండి. ఎందుకంటే మన గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నీ కూడా ఇలా పువ్వులతో నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే మనకి పెస్ట్ కూడా ఎక్కువగా అయిపోతుందండి. సో, ఇవాల్టి వీడియోలో మనము ఈ సీజన్‌లో మన మొక్కలన్నిటిని పెస్ట్ నుంచి ఎలా కాపాడుకోవాలి, అలాగే చీడ పురుగుల నుంచి మన మొక్కల్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి అనేది ఇవాళ వీడియో. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మన మొక్కల్లో పువ్వులైతే బంచెస్గా చాలా బాగా ఉన్నాయి కదండి. అలాగే మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఒక్కొక్కసారి మనము గమనించే లోపల ఈ మొక్కలకి పెస్ట్ అనేది అటాక్ అయిపోతూ ఉంటుంది. ప్రజెంట్ మనకి వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఒక పక్క ఎండలు కూడా అలాగే ఎక్కువగా ఉన్నాయండి. ఇటువంటి టైంలో మన మొక్కలకి ఈ క్రిములు అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి. అదే పెస్ట్ అండి, మిల్లీ బగ్స్ అండి. మనకి వర్షాకాలం స్టార్ట్ అవగానే మిల్లీ బగ్స్ అనేది విపరీతంగా మన మొక్కల్లో వచ్చేస్తాయండి. మన మొక్కల్లో చీమలు తిరుగుతూ ఉన్నాయంటే ఇలా మిల్లీ బగ్స్ ఉన్నట్లే అన్నమాట. సో, ఆకుల కింద ఇలా ఉంటాయి. కాబట్టి మిల్లీ బగ్స్ ఉంటే చీమలు అనేది ఇలా తిరుగుతూ ఉంటాయండి మన మొక్కల్లో. చీమలు తిరుగుతూ ఉన్నాయి అంటే మన ప్లాంట్‌కి మిల్లీ బగ్స్ ఉన్నట్లు అన్నమాట. ఇండికేషన్ ఇది మనకి. సో, ఈ మిల్లీ బగ్స్ అనేది ఇట్లా లేత ఆకులకి, మొగ్గలకు పైన ఇలా ఉంటాయండి. చూసిన వెంటనే మనము చేత్తో ఇలా పిసికేయాలన్నమాట. లేకపోతే పక్క ప్లాంట్స్‌కి కూడా ఇవి స్ప్రెడ్ అయిపోతాయి. ఇవి మొక్కలకే కాదండి, పండ్ల మొక్కలకు కూడా ఇలా కనిపిస్తున్నాయి. నిమ్మ జాతి మొక్కలకండి, ఇది లెమన్ ప్లాంట్ చూడండి, ఇక్కడ మిల్లీ బగ్స్ అని ఉన్నాయి. నిమ్మ జాతి మొక్కలకి, అలాగే సీతాఫలము, ఆపిల్ బేరు ఇలాంటి మొక్కలన్నిటికీ కూడా ఎక్కువ శాతం ఇలా మనకి చిగుర్లలోనే కనిపిస్తూ ఉంటుందండి. ఇలా మనకు ఆకుల కింద కూడా ఉంటుంది. స్టార్టింగ్‌లోనే మనకి ఆకుల పైన ఇలా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం చూస్తానే ఇలా చేత్తో ఇలా అదిమేయాలండి. మనము గమనించే లోపలే అవి మొక్కను రోజుకి డల్‌గా చేసేస్తాయన్నమాట. సో, ఇలా మనకి చిగుర్ల పైన, మొక్కల పైన మిల్లీ బగ్స్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మట్టి పైన కూడా ఇలా తెల్లగా బూజుగా కనిపిస్తూ ఉంటుందండి. ఇవి కూడా మనకి మిల్లీ బగ్స్ ఎగ్స్ అనేది పెట్టేస్తూ ఉంటాయండి. సో, ఇలాంటి మట్టిని మనము బాగా ఎండకి ఇలా పల్చగా వేసి ఒక 3-4 రోజులు ఎండబెట్టామనుకోండి, వీటికి సంబంధించిన ఎగ్స్ అన్నీ కూడా చనిపోతాయండి. ఇలా పల్చగా ఒక 2-3 రోజులు బాగా ఎండకి ఎండబెడితే మళ్ళీ మనము ఈ మట్టిని రీయూజ్ అనేది చేసుకోవచ్చండి. సో, ఇది మట్టిలో వచ్చే ప్రాబ్లం అండి. ఇది ఫస్ట్ సొల్యూషన్ అన్నమాట. రెండోది మనకి ఆకుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ని మనము ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. మట్టి ప్రయోగం అండి. ఇది విపరీతంగా మనకి మిల్లీ బగ్స్ ఒకే చోట కుప్పలుగా ఉన్నప్పుడు ఈ విధంగా మనకి ఎర్రమట్టి కానీ, బంక మట్టి కానీ తీసుకొని ఎక్కడైతే మనకి మిల్లీ బగ్స్ ఉన్నాయో అక్కడ గట్టిగా ఈ మట్టినైతే అలా పెట్టేసేయండి. ఇలా గట్టిగా అదిమేసాం అనుకోండి, మరుసటి రోజుకంతా అవి ఊపిరాడక చచ్చిపోతాయి అన్నమాట ఈ మిల్లీ బగ్స్ అంతా. ఇది 100% మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుందండి. సో, మీ ప్లాంట్స్ లో ఎక్కడైతే మనకి మిల్లీ బగ్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడంతా కూడా ఇట్లా ఎర్రమట్టి కానీ, బంకమట్టిని కానీ గట్టిగా పెట్టండి. 1 డే తర్వాత రిజల్ట్స్ మీకు చూపిస్తాను చూడండి. డైరెక్ట్ లైవ్ లోనే చూడండి. ఇలా 1 డే తర్వాత బాగా ఎండకు బాగా గట్టిగా ఎండిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ మట్టిని అయితే తీసేద్దామండి. మట్టి తీసిన తర్వాత మిల్లీ బగ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూద్దాము. అలాగే మనం పెట్టిన ఈ మట్టి తడి లేకుండా చూసుకోవాలండి. రిజల్ట్స్ మీరే చూడండి. అస్సలు మనకు ఒక్కటి కూడా కనిపించడం లేదు. సో, ఇది సక్సెస్ అన్నమాట. ఈ మట్టి ప్రయోగం అనేది చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అన్నమాట. ఎక్కడైతే మీకు ఎక్కువగా అంటే ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ చీమలండి. మన మొక్కల్లో చీమలు అనేది విపరీతంగా తిరుగుతూ ఉంటాయి కదా. దానికి పరిష్కారం ఏంటి అని చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారండి. దానికి సొల్యూషన్ ఏమి అంటే లక్ష్మణ్ రేఖ అండి. ఇది పూస్తే మాత్రం మన మొక్కల్లో చీమలు అనేది ఉండదండి. ఈ మొక్కకైతే నేను అలాగే చేశాను. ఆల్మోస్ట్ ఆల్ ఈ మొక్క చనిపోతుంది అనే దశలో నా మొక్కకంతా ఇలా లక్ష్మణ్ రేఖను బాగా ఇలా పూసేసాను అనమాట మొక్కకి. సో, ఇది కూడా బాగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. చీమలు అనేది ఫటాఫట్ బాగా చనిపోతాయి. కాబట్టి మీ మొక్కలలో ఎక్కడైతే చీమలు తిరుగుతున్నాయో ఆ ప్లేసెస్లో అంతా ఇలా లక్ష్మణ్ రేఖతో ఇలా బాగా ఇలా గీసేయండి. బాగా ఇలా గీసేస్తే చీమలు అనేది చనిపోతాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఆకుల పైన మనకి పెస్ట్ అనేది కనిపిస్తుంటుంది కదా. ఆకుల్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేసి దూరంగా డస్ట్‌బిన్‌లో ఆకులను పడేయండి. మళ్ళీ పక్క ప్లాంట్స్‌కి అవి స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. చేతికి మించిన ఆయుధం లేదండి. సో, మనం ఎప్పటికప్పుడు ఇలా చూసిన వెంటనే ఇలా మనం చేత్తో చిదిమేస్తా అంటే ఎక్కడి సమస్యలు అక్కడికి పరిష్కారం అయిపోతా ఉంటాయి. కొంతమందికి అలర్జీస్ అలా వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళందరూ గ్లౌజెస్ అనేది యూజ్ చేయండి. ప్రాబ్లమ్ అయితే ఉండదు.
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పసుపు అండి. ఇలా మట్టిలో మనము నెలకొకసారి ఇలా యాడ్ చేయడం వలన ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా దరికి చేరవన్నమాట. అలాగే వాటర్‌లో కొద్దిగా పసుపు కలిపి కూడా మనము వాటర్ రూపంలో కూడా ఇవ్వచ్చండి. ఈ విధంగా మనము అప్పుడప్పుడు ఒక 20 రోజులకు ఒకసారైనా కానీ, నెలకొకసారైనా కానీ ఈ పసుపుతోనే ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలి మన సాయిల్‌ని. నెక్స్ట్ ఇది రూటింగ్ ఏజెంట్‌గా మనకి పసుపు అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. మనము కటింగ్స్ అనేది మనము పెట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు పసుపు వేసి మనం కటింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి నాటుకుంటాయి. ఈ మిల్లీ బగ్స్ మనకి మట్టి ద్వారా వస్తూ ఉంటాయి, అలాగే ఆకుల ద్వారా సమస్యలు అనేది వస్తూ ఉంటాయండి. ఇప్పుడు మనము మట్టి ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ మనము ఆకుల ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చూద్దాము. పెస్ట్ కంట్రోల్‌కి గంజి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము డైరెక్ట్‌గా అన్నం ఇలా వండుతూ ఉంటాం కదండీ! అన్నం ఉడికిన తర్వాత వచ్చే గంజండి. ఈ గంజిని మనము ఒక 3 రోజుల పాటు బాగా ఇలా పులియబెట్టాలండి. బాగా పులిస్తేనే అన్నమాట మనకి ఈ మిల్లీ బగ్స్ సమస్యలకి పరిష్కారం అనేది మనకి దొరుకుతుంది. సో, ఇలా బాగా గంజి అనేది 3 రోజుల పాటు బాగా పులియబెట్టాలి. సో, 3 డేస్ తర్వాత ఇలా పులిసిన తర్వాత ఇందులో మనము మస్టర్డ్ ఆయిల్ 2 స్పూన్స్ అండి, లేకపోతే ఎనీ ఆయిల్ అయినా యూజ్ చేయవచ్చండి. 2 స్పూన్స్ ఏసి బాగా ఇలా మిక్స్ చేసేయండి. దీనివల్ల ఏంటి అంటే మనం మొక్కల పైన ఈ ద్రావణాన్ని స్ప్రే చేసినప్పుడు మొక్కలపై నుంచి జారిపోకుండా బాగా అలా గట్టిగా పట్టుకొని ఉంటుందన్నమాట. సో, మనకి మిల్లీ బగ్స్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది కదా, ఈ గంజి ద్రావణం అనేది బాగా గట్టిగా పట్టుకొని అవి ఊపిరాడక చచ్చిపోతాయన్నమాట. సో, ఈ ద్రావణాన్ని మనము ఎర్లీ అవర్స్‌లోనే మనం స్ప్రే చేయాలండి. మార్నింగ్ అవర్స్ కానీ, ఈవినింగ్ అవర్స్ కానీ ఈ స్ప్రే చేయండి. బెటర్ ఏంటంటే మార్నింగ్ అన్నమాట. ఎందుకంటే ఈ మిల్లీ బగ్స్ పైన ఈ గంజి ద్రావణం స్ప్రే చేసినప్పుడు ఒక లేయర్ లాగా ఉంటుంది కదా, బాగా గట్టిగా పట్టుకుంటుంది. ఎండ వస్తుంది కదా, ఎండకు ఆటోమేటిక్‌గా అది ఎండతో పాటు బాగా ఎండిపోయి చచ్చిపోతాయి అన్నమాట. సో, ఇది అన్నమాట ఇక్కడ కాన్సెప్ట్. మళ్ళీ 5 రోజుల తర్వాత మనం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇలా స్ప్రే చేయండి. ఒకేసారి మనకి ఈ సమస్యకి పరిష్కారం కాకపోతే మళ్ళీ 5 రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి ఇలా స్ప్రే చేయండి. మొక్కలపైన ఇలా పైకి, కిందికి స్నానం చేసినట్లు బాగా స్ప్రే చేయండి. ఆకుల కింద ఎక్కువగా మనకి మిల్లీ బగ్స్ గుడ్లు పెట్టుంటాయి కదా, సో, అవి కూడా ఈ ద్రావణాన్ని మనం స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడా చనిపోతాయండి. ఇలా బాగా స్నానం చేసినట్లు వర్షానికి బాగా మొక్కలు తడుస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా గట్టిగా బాగా స్నానం చేసినట్లు బాగా గట్టిగా స్ప్రే చేయండి. పెస్ట్ వచ్చిన తర్వాత మనము జాగ్రత్తలు తీసుకునే కంటే పెస్ట్ రాకముందే ఈ విధమైన మనము జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి ఎటువంటి సమస్యలు ఉండవండి. సో, మనము ఒక 10 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ కానీ, మజ్జిగలో ఇంగు వేసి కానీ స్ప్రే చేస్తూ ఉండాలండి. పెస్ట్ ఉన్నా లేకపోయినా కానీ మనము 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసేదాని వల్ల మన గార్డెన్ అనేది హెల్తీగా ఉంటుందండి. నిమ్మ మొక్కకు కూడా చాలా బాగా ఎక్కువగా పెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి. ఈ విధంగా మనము జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి 10 రోజులకు ఒకసారి ఇలా స్ప్రే చేసేదాని వల్ల పెస్ట్ అనేది ఉండదండి. మనకి హెల్తీగా నిమ్మకాయలు కూడా వస్తాయండి. ఇలా బాగా ఆకులపైన కింద, పైన బాగా స్ప్రే చేసేయండి. సో, మన గార్డెన్‌లో ఉన్న ఇవి, అవి అని కాదండి, అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్‌కి, ఫ్రూట్ ప్లాంట్స్‌కి అన్నిటికి స్ప్రే చేయవచ్చండి. ఇది ఆర్గానికే కదా, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ చూడండి పెస్ట్ ఇలాంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయండి నిమ్మ చెట్టుకి. సో, ఇలాంటివన్నీ కూడా మనకి సాల్వ్ అయిపోతాయన్నమాట. ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క రకమైన సమస్యలనేది మన మొక్కలకి వస్తూ ఉంటుంది కదండీ! కాబట్టి సీజన్ బట్టి మనం కూడా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలనేది తీసుకుంటూ ఉన్నామనుకోండి, మన గార్డెన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఎక్కువగా మన గార్డెన్‌లో మందార మొక్కలకి, కూరగాయ మొక్కలకి, పండ్ల మొక్కలకి పెస్ట్ అదే అండి మిల్లీ బగ్స్, అబిడ్స్ ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి కదండీ! ఈ విధమైన ప్రికాషన్స్ మీరు కూడా ఫాలో అయ్యి మీ గార్డెన్‌ని హెల్తీగా తయారు చేసుకుంటారు అని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.